దొంగ పడుకో. సినబోయింది ఓ సిల్కమ్మ నా ముద్దల. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ బ్లాగ్ ఛానల్. ఈరోజు అయితే నేను మా ఇంట్లో ఉన్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈరోజే ఇంటికి వచ్చిన కూడా చూడకుండా మా అన్నగారు ఒక్కడే చపాతీలు వేసుకొని తింటుండు, తలకాయ కిందికి వేసుకొని. మరి ఇదేమన్నా న్యాయం అంటారా? సిటీ నుంచి వచ్చినానికి రెస్పెక్ట్ లేదు గాయ్స్, ఇంట్లో కూడా. ఇంకా బయట రెస్పెక్ట్ ఇస్తాడు. సర్లే, మన చపాతీ మనమే పెట్టుకొని తిందాం. అండ్ మా అమ్మ చేసిన చపాతీలు తిన్నాం. సిటీలో ఉండి ఇలాంటిది నాకు ఎన్ని రోజులు అయిందో. పాపం బిడ్డ నేనే. అండ్ అలా ఒక టిఫిన్ చేసుడు అయిపోయిన తర్వాత ఇలా ఒక స్లీప్ వేయడం, అంతే. ఆరామ్స్గా టేక్ రెస్ట్. సో గాయస్, మా ఇంట్లో మాత్రం కూలర్ పెట్టుకునే అని పనికి వస్తలేదు. మా అన్న నా బ్లాగ్లో రానికి మా వాడు ఫుల్ షై ఫీల్ అవుతుండు. ఇంకా బయట చూసుకుంటే ఫుల్ ఎండ్ అవుతుంది. అండ్ ఇంకా మా ఇంట్లో అయితే మా మమ్మీ టీవీ చూస్తుంది. వెళ్ళి టీవీస్ వచ్చి సైలెంట్ ఆఫ్ చేసేసి వస్తా. ఫస్ట్ లైట్ వేసుకుందాం. అరే టీవీ ఎందుకు బంద్ చేసినావురా? దొంగ పడుకో. ఏమైందమ్మా? టీవీ ఎందుకు బంద్ చేసినావు? ఇంటికి రావడమే లేటు. వచ్చి రావడంతోనే ఆ పని ఈ పని అని చెప్పేసి ఏదో ఒక పని చెప్పేస్తుర్రు. ఇప్పుడేమో నీళ్ళు పట్టాలంట, పంపు వస్తుందని. చూడిగా హౌస్ నిండింది. తర్వాత ఇగో ఆ బకెట్ కాడికి ఈ బకెట్ కాడికి వాటర్ పట్టాలంట. రావద్దు గాయస్, మనకు సిటీ నుంచి వెళ్ళి ఇంటికి వస్తే మ్యాక్సిమం రెస్పెక్ట్ ఉండాలి. రెస్పెక్ట్ కూడా ఇస్తలేరు మనకి. హైదరాబాద్ లో ఉందాం, నెక్స్ట్ టైం నుంచి వెళ్ళి మళ్ళీ రావద్దు. ఇలాంటి పనులు చెప్తానంటే అస్సలు రావద్దు, మీరు కూడా రాకండి. ఓకే, ప్రస్తుతానికి అయితే పని అయితే చెప్పిరిగా, చేద్దాం. రాక రాక ఇన్ని రోజులకి ఇంటికి వస్తే నీళ్ళు పట్టాలంట. దాని తర్వాత ఏమో ఇంకాసేపు అయితే ఇల్లు ఉడమంటారు. ఇంకోసారి రావద్దు గాయస్, అంతే. మనకు హైదరాబాదే కరెక్ట్. వీళ్ళు మనము ఇంటికి వస్తే మనకి పని చేత కదా అనుకుంటారు. హైదరాబాద్ లో మనం ఎట్లా ఉంటామో తెలియదు అనుకుంటా. అక్కడ మొత్తం ఇంటి పని వంట పని అన్ని మనమే చేసుకుంటాం అనుకో. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేస్తే కూడా తప్పేం లేదు. ఇది ఈరోజు అవుద్దా? ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అర్రే పాపం పసివాడు. ఇంటికి వచ్చేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ తో వస్తాం. హాయిగా తినొచ్చు, పొద్దుగాల 10 లేవచ్చు అని ఎక్స్పెక్టేషన్ తోని. తీరా ఎక్కడికి వచ్చి చూస్తే అదంతా ఏముండదు. వీడియో కరెక్ట్ రికార్డ్ అవుతుందో చూద్దాం. కెమెరా కరెక్ట్ ఉందా లేదా అని చూసుకున్నానికి వచ్చా. ఇప్పుడు ఓకే ఓకే రైట్. హే జింగిస్, హే సినబోయింది ఓ సిల్కమ్మ నా ముద్దల.